వెల్కమ్ బ్యాక్. ఇక గులాబీ సభ కోసం రాష్ట్రంలోని నలుమూలాల నుంచి దాదాపు 50,000 వాహనాలు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. ఇటు పార్కింగ్ కోసం 1080, ఇటు 59 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20x50 సైజుతో కూడిన 23 LED భారీ స్క్రీన్లను, భారీ సౌండ్ సిస్టమ్ ను కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. ఇక బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఏం ప్రసంగిస్తారనేది ఆసక్తిగా మారింది. రైట్, ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు, జూమ్ లో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు అనలిస్ట్ అంది సత్యం గారు. నమస్తే అండి అంది సత్యం గారు. చరిత్ర కూడా అంది సత్యం గారు, ఇటు చాలా రోజుల తర్వాత అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభలో ఇటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంది సత్యం గారు? దాని నుంచి కోలుకోవాలంటే కొంతకాలం పట్టింది. దరిదాపు ఇప్పటికి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా సంవత్సరంగా వస్తుంది. అందుకని ఇవాళ ఒక పెద్ద సమీకరణ బీఆర్ఎస్ చేస్తేనే ప్రజలు తర్వాత క్యాడర్లో ఒక ఆత్మస్థైర్యం పెరిగి పార్టీ పునరుజ్జీవం చేసే అవకాశం ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా పునరుజ్జీవం కావాలన్నా లేదా వాళ్ళ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టాలన్నా జనానికి నమ్మకం కలిగించాలన్నా ఈ సమీకరణలు పనికొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సమీకరణ చేస్తే భారతదేశాలు ఇంకెక్కువ. కాబట్టి ఇవాళ జరిగేటువంటి సమీకరణ సక్సెస్ అయితే ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళ క్యాడర్ ఉత్సాహం పొందే అవకాశం ఉంది. మనం మళ్ళీ ఫైట్ చేయొచ్చు అనేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇంకా బీఆర్ఎస్ డిజాపియర్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తప్ప ఈ బీఆర్ఎస్ ఇంకొంటాం కష్టం అనేటువంటి కామెంట్స్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ బరిలోకి వచ్చి బీఆర్ఎస్ కూడా కాంపిటీటర్ అనేటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గత పార్లమెంట్ ఎలక్షన్ నుంచి కూడా అసెంబ్లీలో ఒక పెద్ద ఎత్తున పోరాటం చేశారు హరీష్ రావు, కేటీఆర్, మిగతా తదితరులు. అట్లాగే బయట కూడా అనేక ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి బీజేపీని ఓవర్టేక్ చేసి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ పార్లమెంట్ సీట్ రాకపోయినా జరిగి లోకల్ బాడీ లోకల్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా మేమే ప్రత్యామ్నాయం, రాష్ట్రానికి మా పార్టీ అనేటువంటి ఒక ఊపుని తీసుకురావాలన్నటువంటి ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళు ఈ సభ నిర్వహిస్తారు. ఈ సభ సక్సెస్ అయితే ఖచ్చితంగా క్యాడర్ నాయకులే కాకుండా క్యాడర్ కూడా వాళ్ళ ఊళ్ళలో పోయి కాన్ఫిడెన్స్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది మీద చర్చ జరుగుతుంది. గత దరిదాపు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి కూడా మెతక వైఖరి ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఎడల సహజంగానే ప్రజల్లో మూడు పార్టీలు కూడా మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటే అని అనుకున్నాయి. కాంగ్రెస్ మీ ఇద్దరు ఒకటంటే, బీఆర్ఎస్ మీ ఇద్దరు ఒకటంటే, బీజేపీ మీ ఇద్దరే ఒకటని చెప్పేసి ఇట్లా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. చివరికి బీజేపీ బీఆర్ఎస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ కు ఓటేశారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా. కాబట్టి ఇవాళ ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ కు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఎడల మీ వైఖరి ఏందని వామపక్షాలు మిగతా వాళ్ళు అడుగుతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎడల బీఆర్ఎస్ వైఖరి ఇంతవరకు ప్రదర్శించలేదు. రాష్ట్రంలో అప్పుడప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారు. కానీ మేము కేంద్రంలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మాకు ఎలాంటి మద్దతు ఉండదు, ఎలాంటి పొత్తు ఉండదని డిక్లేర్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ ఎడల ఎట్లాగో వ్యతిరేక వైఖరి ఉంటుంది, కానీ బీజేపీ ఎడలో ఏం వైఖరి ఉంటుంది అనేది ఏమైనా స్పష్టం చేస్తాడా, లేక అట్లాగే మభ్య పెట్టినట్టు ఉంచుతాడా అనేటువంటిది వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో విమర్శలు చేసినప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారు, కానీ కేంద్ర స్థాయిలో మీద ఆ స్థాయిలో విమర్శలు లేవు. మరొక అంశం ఏమిటంటే, ఇవాళ మతతత్వం మీద మీ వైఖరి ఏమిటి అని అడిగినప్పుడు మేము మతతత్వం వ్యతిరేకమేమో, అది లౌకిక పార్టీ అంటున్నారు, కానీ బీజేపీని టచ్ చేయట్లేదు. ఇప్పుడు తర్వాత మరొక అంశం కూడా ఏమిటంటే, ఇవాళ కాంగ్రెస్ తోటి పోటీ పడాలంటే బీఆర్ఎస్ కు ఒక పెద్ద హర్డిల్ ఉంది. అదేంటంటే బీజేపీని ఓవర్కమ్ చేయాలి. బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చి మంచి ఉత్సాహంలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అనేటువంటి ఉత్సాహంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తో పోటీ పడాలంటే ముందు బీఆర్ఎస్ ని ఓవర్కమ్ కావాలి, దాటేసి రావాలి. అదొక పెద్ద అడ్డంకి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఎడల మాది ఒకటే వైఖరి, ఛాలెంజింగ్ వైఖరి అని ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటిస్తాడా లేదా సహజంగానే ఇవాళ మేధావులు కానీ క్యాడర్ గాను చర్చించే అవకాశం ఉంది, ఎదురు చూసే అవకాశం ఉంది.
సో ఇన్ఫాక్ట్ అందసత్యం గారు, సో ఇటు ముఖ్యంగా కేసీఆర్ ఏ అంశాలను కూడా బహిరంగ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు వాస్తవానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ 16 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమిటో, ప్రతి గవర్నమెంట్ కు సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. సక్సెస్లు అధికార పార్టీ చెప్పుకుంటే ఫెయిల్యూర్స్ ప్రతిపక్షం చెప్తుంది. కాబట్టి సహజంగానే కళ్యాణ లక్ష్యం ఇవ్వలేదని, పెంచిన పెన్షన్లు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, తర్వాత ఉద్యోగస్తులకు 5 డిఏలు ఇవ్వలేదు, తర్వాత ఇంకా ఇతర ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ లేకపోతే ఇతర రావాల్సినటువంటి మెడికల్ ఎంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ గా ముందు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ కూడా కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారు, మీరు ఏం నిధులు తేయగలరు అనేటువంటి వైఖరి కూడా ఉంది. తర్వాత కష్టం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిని రక్షిస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వీళ్ళకు సీక్రెట్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అనేటువంటి విమర్శ చేసేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఏం చేసింది, తన సక్సెస్ స్టోరీస్ ఏమిటి గత 10 ఏళ్లలో, రేపు అధికారంలోకి వస్తే కూడా మేము ఇంకా ఏం చేస్తాం అనేటువంటిది ఈ యాంగిల్లో కేసీఆర్ స్పీచ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇటు తెలంగాణ ప్రజలు అంటే మళ్ళీ బీఆర్ఎస్ కు దగ్గరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇప్పుడు కృషి చేస్తే ఎవరైనా అధికారంలోకి వస్తారండి, కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు బీఆర్ఎస్ విధానాల మీద నమ్మకం లేక గతంలో బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ కొన్ని గొప్ప స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రైతు బంధు ఉంది. రైతు బంధు భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు. రైతులంతా కూడా బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారు. అట్లాగే కొన్ని పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అమలు జరిపినటువంటి విధానాలు ఖచ్చితంగా అట్రాక్ట్ అయి ఉన్నారు. కానీ సహజంగానే కుటుంబం మీద విమర్శలు, తర్వాత అక్రమ సంపాదనలు, తర్వాత లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కపోవటం, ఇటువంటి చాలా కాళేశ్వరం కొలాప్స్ కావటం, ఇటువంటి అన్ని బీఆర్ఎస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినాయి. దీంతో ప్రజలకు విధానపరంగా వ్యతిరేకత లేకున్నా కుటుంబ పరంగా వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ మళ్ళీ పునరుద్ధరించుకుంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయినా, డిపాజిట్లు కోల్పోయినటువంటి పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. అనేక సార్లు తమిళనాడులో అన్నా డిఎంకే అబ్సల్యూట్ గెలిస్తే డిఎంకే డేలాబడి కూడా మళ్ళీ గెలిచింది. అట్లాగే డిఎంకే గెలిస్తే అన్నా డిఎంకే కూడా అట్లా గెలిచింది. అట్లాగే కేరళ కూడా అట్లా జరుగుతుంది. కాబట్టి ప్రజల దగ్గరకు రానే విషయం లేదు. ప్రజల దగ్గరికి ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ, ప్రజల దగ్గరగా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ దగ్గర అవుతుంది. అదే తరపున విమర్శలు చేసేటప్పుడు కూడా కేసీఆర్ విమర్శలు చేస్తే కొంత రిసీవ్ చేసుకుంటారు. కానీ కేటీఆర్ కవిత విమర్శలు చేస్తే చిన్నపిల్లలు కదా, వాళ్ళు పెద్ద పెద్ద విమర్శ చేస్తే ఇదే వ్యాపారం, ఇది అహంకారం అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ రేపు ఎకనామిక్ సోషల్ ఇష్యూ కాదు, రిలీజియస్ ఇష్యూసే కావు. ఆ ప్రజలతోటి ప్రజలు కూడా వీళ్ళు సౌమ్యులు, వీళ్ళు ఖచ్చితంగా అధికారానికి వస్తే అహంకారం ప్రదర్శించరు అనేటువంటిది కూడా ప్రజల్ని నమ్మించాలి. అది నటన చేసి కాదు, ఆచరణలో నమ్మించాలి. కాబట్టి సహజంగానే కేసీఆర్ లో ముఖ్యంగా ఇద్దరు కూడా, కేటీఆర్ కవితలో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మనల్లో చూరగొనాలంటే దాన్ని ఏ విధంగా మలుచుకుంటారు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అందే సత్యం గారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కూడా కాలేదు, ఇప్పుడే విమర్శలు చేస్తే అంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అని భావిస్తున్నారా? అంటే ఇప్పుడు విమర్శలు ఫెయిల్యూర్స్ ప్రజల దృష్టికి తీసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ కు ఎదురు తిరుగుబాటు చేసి బీఆర్ఎస్ ను బీజేపీని గెలిచిద్దామన్న స్థితిలో లేరు. ఇప్పుడు సపోజ్ అది కూడా స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ సభలో కేసీఆర్ పెన్షన్లు ఇవ్వలేదు, లేకపోతే పెరిగిన పెన్షన్లు ఇవ్వలేదు, లేకపోతే రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు, ఇటువంటి అన్ని విమర్శలు చేస్తాడు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ దరిదాపు ఒక 3 months ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇచ్చే అవకాశం ఉందంటే మొదటి ఫైనాన్షియల్ ఇయర్ లో 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేశారు. దానివల్ల బడ్జెట్ మొత్తం అదనంగా ఒక 10,000 కోట్ల బడ్జెట్ వాడికి పోయింది. మిగతా ప్రోగ్రామ్స్ కు షార్టేజ్ ఏర్పడింది. కాబట్టి ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఇటువంటి ఖర్చు లేదు. కాబట్టి సహజంగానే ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అమలు చేసే అవకాశం ఉంది. అమలు చేసినప్పుడు ప్రజలు మళ్ళీ ఇటు పాజిటివ్ గా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు నిరంతరం వాళ్ళకి ఏం బెనిఫిట్ జరుగుతుందని అంచనా వేసుకుంటారు. ఆ అంచనాకు రీచ్ అవుతా ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకత తగ్గుద్ది. కాబట్టి
వ్యతిరేకత శాశ్వతం కాదు, లేదా అనుకూలత కూడా శాశ్వతం కాదు. ఆ నిరంతరం అమలు జరుపుతున్నప్పుడు ప్రభుత్వం యొక్క వైఖరి, ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాల్లో ఇంతవరకు రేవంత్ రెడ్డి కొన్ని ఘర్షణలు నివారించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మన సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూస్ లో కానీ, లగచర్లో కానీ వాటిలో రీట్రీట్ అయ్యిండు. ఆ రీట్రీట్ కాకుండా అదే స్థాయిలో మీదికి పోతే బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం, సింగూరు, తర్వాత మిగతా 2 చోట్ల భూసేకరణలు ఏ విషయంలో దెబ్బతిని ప్రతిపక్ష హోదా కూడా వనికి రాకుండా పోయిందో అటువంటివి జరుగుతాయి. సాధారణంగా పలానా ఊళ్ళో జరిగితే ఇదంతా ఎవరు పట్టించుకుంటారు అంటే కాదు. ఎక్కడైనా ఇప్పుడు వామపక్షాలు మన విద్యుత్ శక్తి వ్యతిరేక పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయి దాన్ని కాంగ్రెస్ వినియోగించుకుంది. అట్లాగే మొన్న ఈ కాలువల విషయంలో, భూసేకరణ విషయంలో బీఆర్ఎస్ కొంచెం నిర్బంధం ఎదిరిస్తే కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజాభిప్రాయం మారింది. ఇటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆ రీట్రీట్ కావటం, తర్వాత కొన్ని అమలు చేయటం, ఇటువంటి అధికార పార్టీ చేస్తుంది. కానీ వాళ్ళలో ఉన్న లోపాల నిరంతరం ప్రజల దృష్టికి పోకుండా కేవలం ఎలక్షన్ల ముందలంటే అది ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగట్టడం కష్టం. కాబట్టి నిరంతరం లోపాలను బయట పెడుతూనే ఉండాలి. అందుకని ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి ఈ 16 ఏళ్లలో ఏమేమి ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఖచ్చితంగా బయట పెడతాడు కేసీఆర్. రైట్. అంది సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.